హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ సూచించారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి మంచిగా నడుస్తున్న మెట్రో రైలును ముంచే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మెట్రో రైలు పనులు వేగంగా సాగుతున్నాయని వివేకానంద గుర్తు చేశారు. హైదరాబాద్తో పోలిస్తే చిన్న నగరాలకు మెట్రో రైలు రెండో దశ పనులకు అనుమతులు ఇస్తున్నారని ఆక్షేపించారు. చోటుబాయి కలిసి ఈ యొక్క మెట్రో హైదరాబాద్ మెట్రోని మడతపెట్టే ఒక ఆలోచన కనపడుతుంది తప్ప దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి స్పష్టంగా కనపడతలేదు. మంచిగా నడుస్తున్నటువంటి మెట్రోని ముంచే గాడికి తెచ్చేసినారు. ఇంత పెద్ద మెట్రో రైల్ ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇదే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నగరాల్లో మరి మెట్రో రైల్ సంబంధించిన ప్రాజెక్టులు చకచకా మంజూరు జరుగుతా ఉన్నాయి. ఇక్కడ చకచకా పనులు జరుగుతా ఉన్నాయి. జస్ట్ 2 రోజుల క్రితం 4th జూలై రోజు మరి రాజస్థాన్ లో జైపూర్ మెట్రో ఫేజ్ 2 కి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసింది అందరం కూడా చూశాం. జైపూర్ నగరం యొక్క పాపులేషన్ ఎంత? 45 లక్షలు మాత్రమే. 1,30,00,000 జనాభా దాదాపు హైదరాబాద్ అగ్లోమరేషన్ లో సెకండ్ ఫేజ్ ఎందుకు స్టార్ట్ కాదు? దీనికి సమానం ఈరోజు చెప్పాల్సిన అవసరం ఇటు ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది, అటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారి పైన, బండి సంజయ్ గారి పైన, బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది దీనిపైన.